హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది లాస్ట్ వీక్ నేను కాల్స్ అంటే వీడియోస్ రాలేదని నన్ను చాలామంది కాల్ చేశారు. ఎంతోమంది నన్ను చేసి దగ్గర నియర్లీ ఎంతమంది కాల్ చేశారో నాకు లెక్కలేదు, అంతమంది కాల్ చేశారు. ఒక 1 వీక్ వీడియో లేనందుకు డెఫినెట్గా మీకోసం స్క్రిప్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసి మేము ఇస్తున్నాము. అంటే చాలామంది స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎక్కువ మంది, వాళ్ళ కోసం మనం వీడియోస్ అన్నీ చేస్తున్నాము. ఇంకోటి, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది. ఇంకోటి, ఒక 12 వీక్సే ఇవన్నీ, ఈ 12 వారాల లోపు ఎలా మీరు దీన్ని ప్రాఫిట్ చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ప్రాఫిట్ వస్తే ఎక్కడ బుకింగ్స్ చేసుకోవాలి, మళ్ళీ వేరే ఎలా మనం షిఫ్ట్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనం ఫస్ట్ స్టాక్ వచ్చి కెనరా బ్యాంక్, క్యాన్ బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 227 నడుస్తుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌట్ 230, 230 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొనండి. 230 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 255, 285, 309. స్టాప్ లాస్ వచ్చి 180. కొన్న తర్వాత ఏదైనా మళ్ళీ ఒక 15 రూపీస్ డిక్లైన్ వచ్చినా కూడా 215 ఆ రేంజ్లో కూడా మళ్ళీ కూడా మనం పిక్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని. కెనరా బ్యాంక్, క్యాన్ బ్యాంక్ అని ఉంటుంది. 2003 నుంచి మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉంది ఈ స్టాకు. ఈ స్టాక్ని మీరు పర్ఫెక్ట్గా 230 రూపాయల పైన ఈ స్టాక్ను కొనండి. ఇకపోతే మరొక స్టాక్ జిఎన్ఎఫ్సి చూడండి. జిఎన్ఎఫ్సి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 490 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 520, 520 రూపాయల పైన క్రాస్ అయితే ఈ స్టాక్ను కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 592, 682, 772. చూడండి, 520 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 592, 682, 772. స్టాప్ లాస్ వచ్చి 380 రూపాయలు స్టాప్ లాసు. ఇది జిఎన్ఎఫ్సి. ఇది కూడా ఒక 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి గుజరాత్ ఆల్కలీస్. చూడండి, గుజరాత్ ఆల్కలీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 715 ఉంది, 715. ఇప్పుడు కొనబాకండి, 740 రూపాయల పైన ఈ స్టాక్ను కొనండి. చూడండి, 740 రూపాయల పైన ఈ స్టాక్ను కొనండి. కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 860, 981, 1102 రూపాయలు. చూడండి, 740 రూపాయల పైన ఈ స్టాక్ని కొన్నారంటే 860 ఫస్ట్ టార్గెట్, 981 సెకండ్ టార్గెట్, 1102 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 550 రూపీస్ స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి ఒక 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను: క్యాన్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి, గుజరాత్ ఆల్కలీస్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మీరు ఎంతోమంది స్టాక్ మార్కెట్ గురించి ఏదో నేర్చుకోవాలి, తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అంటే నేను అనేది, మనం వచ్చి ఒక ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం, వర్క్షాపు. ఇది వచ్చి ఓన్లీ ఎవరు దీని కెపాసిటీ ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే దీనికి. ఎందుకంటే ఇది వచ్చి కొద్దిగా చాలా ఒక షార్ట్ టర్మ్లో లైఫ్ టైం ఒక షార్ట్ టర్మ్లో ఎలా యానింగ్ చేస్తూ ఉండొచ్చు, ఒకరిని డిపెండ్ అవ్వకుండా ఉండడానికి అనేది మేము చెప్పిస్తున్నాము. ఒక వర్క్షాపు హైదరాబాద్లో. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాపు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని సంప్రదించండి. ఫిబ్రవరి 12, 13న ఈ వర్క్షాప్ ఉంది.
సీట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది, ఇంకా మ్యాక్సిమం కొద్దిగా ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకోటి, ఈ వర్క్షాప్లో మేము చెప్పించే చాలా ఇంపార్టెంట్, ఒక స్టాక్ని మీరు రియల్గా ఎక్కడ కొనాలి మీరే లైఫ్ టైం మీరు డిసైడ్ చేసుకొని ఎవరిని మీద మీరు ఆధారపడకుండా మీరే లైఫ్ టైం దాన్ని అనలైజ్ చేస్తూ మీరు చేసుకోవచ్చు. అలా మేము ట్రైన్ చేస్తాము. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాప్. ఇది ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం దయచేసి సంప్రదించండి, అందరూ కాదు. ఎందుకంటే ఇది వచ్చి ఒక ఎలా చెప్పాలంటే ఒక యూనిక్ ప్రోడక్ట్ మన గురుప్రసాద్ అకాడమీలో మనం చెప్పిస్తున్నాము. అది ఇప్పుడు మనం మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. 3 స్టాక్స్ వచ్చి క్యాన్ బ్యాంక్ ఒకటి, జిఎన్ఎఫ్సి ఒకటి, గుజరాత్ ఆల్కలీస్. చూడండి, మనం ఇంత ఫ్రీ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి మనం ఇస్తున్నాము. ఇది వచ్చి చాలామందికి ఉపయోగపడుతుంది, స్మాల్ ఇన్వెస్టర్స్కి 100%. ఎందుకంటే ఎంతోమంది నాకు చాలామంది స్మాల్ ఇన్వెస్టర్స్ నాకు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్తాను, సుమన్ టీవీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు ఒక మంచి స్టాక్స్ ఇస్తూనే ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు అంటారు, సార్ ఇంతవరకు ఎంతోమంది మేము చూస్తున్నాము, బట్ మీరు ఇన్ని స్టాక్స్ ఎలా ఇవ్వగలిగారు అని నన్ను ఎంతోమంది అడిగారు. అదే నా యొక్క ఎక్స్పీరియన్స్, 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక 500 స్టాక్స్ ఇచ్చున్నాము. ఒక అతనైతే అడిగాడు, అసలు ఎంతోమంది అనలిస్టులు ఉన్నారు సార్, ఒక్క స్టాక్ 2 స్టాక్ ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే ఎలా చెప్పాలంటే, నేను వాళ్ళని విమర్శించట్లేదు, ఎవరిని మనం అతను ఆ పర్సన్ నాతో అన్నమాట. అతనికి నేను ఒక జవాబు చెప్పాను, లేదండి మీరు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, అందరికీ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ప్రతి అనలిస్ట్కి ఒక యూనిక్ టాలెంట్. వాళ్ళు ఇవ్వట్లేదంటే అది వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏముంటాయో అది మనకు తెలీదు. బట్ నేను ఒక ట్రేడర్, నేను ఒక అనలిస్ట్గా నాకు నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ నేను షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని ఇంకోటితో కంపారిజన్ చేయబాకండి అని నేను అతనికి చాలా క్లియర్గా చెప్పాను. ఎందుకంటే అందరూ మంచి అనలిస్టే, ఎవరి స్థాయిలో వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. అందరూ సుమన్ టీవీలో వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ మంచి అనలిస్ట్, ఆల్ ఆర్ వెరీ గుడ్ అనలిస్ట్. నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను ప్రతి అనలిస్ట్ కూడా వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఒకరు పెచ్చు ఒకరు తక్కువనే కాదు, అందరూ వాళ్ళ స్థాయికి వాళ్ళు ఎలా చెప్పాలో వాళ్ళని డెఫినెట్గా మీ అందరికీ అందివ్వడానికే కదా మేము ఉన్నాం. అందుకనే మీరు అందరినీ సమానంగానే చూడాలి. యాజ్ ఒక ట్రేడర్గా చెప్తున్నాను. అది ఒక అతను నాకు చెప్పిన దానివల్ల చెప్తున్నాను. అది టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. క్యాన్ బ్యాంక్, తర్వాత జిఎన్ఎఫ్సి, గుజరాత్ ఆల్కలీస్, తర్వాత బయోఫిల్ కెమ్. 4 స్టాక్స్ చెప్పున్నాను. క్లియర్గా నోట్ చేసుకోండి. అది ఇక సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.